హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకుందాము. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిది. కొంతమంది పొట్లకాయ తినని వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఈ పెరుగు పచ్చడి చేస్తే మాత్రం చాలా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చిన్నగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత టైం పట్టదండి, ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి పొట్లకాయ పెరుగు పచ్చడి. ఫస్ట్ పొట్లకాయని మంచిగా రౌండ్ పీసెస్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఇట్లా స్పూన్ పెట్టి చూస్తే కొంచెం ఒత్తితే మెత్తగా అయిపోవాలన్నమాట. దాని తర్వాత ఇంకా అవి తీసి చల్లారబెట్టుకోవాలి. అంటే చల్లనీళ్ళు పోసేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక గిన్నెలో పెరుగు వేసి ఆ పెరుగులో సాల్ట్, మీకు తగినంత సాల్ట్, దాని తర్వాత నేను ఒక ప్యాకెట్ చూపించాను కదా, ఆ పెరుగుకి నువ్వుల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, అంటే 3 టేబుల్ స్పూన్స్ అంత ఉంటుంది. అంత మంచిగా కలిపేసి టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మనము ఇట్లా పెరుగుని చేతి మీద వేసుకొని టేస్ట్ చెక్ చేసుకొని ఇంకా కొంచెం పడితే నువ్వుల పొడి కానీ సాల్ట్ కానీ వేసుకొని మనం ఉడికించుకున్న పొట్లకాయని దాంట్లో కలిపేసి బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేస్తే ఆ పొట్లకాయ మొత్తం పెరుగుని పీల్ చేసుకుంటుంది. ఉడకబెట్టాం కదా, కొంచెం వేడివేడిగా ఉంటుంది, పెరుగుని బాగా పీల్ చేసుకుంటుంది. దాని తర్వాత మంచిగా పోపు పెట్టుకోవాలండి. దీంట్లో మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసి ఉంచేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇంకా మూత పెట్టేసి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని దాంట్లో కలిపేసి కొంచెం పసుపు అండి, లాస్ట్కి కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి ఆ పోపులో పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత పొట్లకాయ తినని వాళ్ళు ఉన్న ఎలర్జీ ఉంటే మాత్రం పొట్లకాయ ఎలర్జీ ఉంటే మాత్రం తినకండి. లేదంటే చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా? చిన్నపిల్లలకు పెట్టినా ఇప్పుడు జలుబులు అలా ఎక్కువైతాయి కదా, పెరుగు ఓకే జలుబే, కానీ దాంట్లో వేసిన ఆవ పొడి ఆ జలుబుని తగ్గిస్తుంది, మన ఒంట్లో వేడిని కూడా పెంచుతుందండి. చాలా బాగుంటుంది. ఆ వేడి వల్ల మన పెరుగు తిన్నా అంత ఎఫెక్ట్ అవ్వదు, కొంచెం జలుబు కూడా తగ్గిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇవి.